ఒకసారి ఈ వీడియో చూపిస్తా. బీట్ అనేది చాలా అమేజింగ్‌గా సెట్ అయింది. ఒకసారి చూపిస్తాను. మీకు నచ్చితే, మీకు ఇంప్రెస్‌గా అనిపిస్తే, మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి చూద్దాం. ఏంటి సైలెన్స్ అసలు? ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు నేనా పలేనంత ఐ లవ్ యు రా భయపడకు ప్రీతి వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఈ వీడియో అనేది మార్నింగ్ పెడతాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చూద్దామని అనుకుంటే మార్నింగ్ చూడండి. ఓకే. ఎందుకంటే నేను ఇంకా మీకు బెటర్‌గా చేసి ఇవ్వనీకే ట్రై చేస్తాను. ఓకే. వీలుంటే ఆ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు హెల్ప్ కూడా అవ్వచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి కొంచెం. ఓకే. ఇప్పుడు నేనైతే మీకు ఇదే డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ప్రాజెక్ట్ అయితే ఇచ్చేసిన. ఓకే. ఆ ప్రాజెక్ట్ యూజ్ చేసే ముందు ఒక విషయం తెలుసుకోవాలి ఫస్ట్ అయితే మీకు. ఓకే. డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో క్లిప్ అయితే ఇచ్చాను. ఆ వీడియో క్లిప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఏదైతే ఎమోజిస్ యానిమేషన్ వస్తదో దానిది డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇంకోటి ఫాంట్ కూడా ఇచ్చాను. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. ఏందంటే అది కూడా చెప్తానులే గానీ. ఓకే. ఓకే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. వీడియో క్లిప్ ఇంతకుముందు యాడ్ చేసినా నేను కొంచెం స్టాప్ చేసి. ఓకే. వీడియో క్లిప్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. లేకపోతే అందులోనే పెడతాను మీకు. ఎందుకంటే దీనికి ఎంబీ ఎంత ఉందో చూపిస్తాను. 10 ఎంబీ ఉంది కాబట్టి 5 ఎంబీ కంటే ఎక్కువ ఉంటే మీకు మళ్ళీ మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ అయితది కాబట్టి నేను మీకైతే ఇదైతే ఇస్తాను. బాగానే ఉంటది. దీనికి ఒక ఎఫెక్ట్ కూడా యాడ్ చేసినా లేకపోతే మీరు ర్యాండమ్‌గా యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ఫోటోకి అయితే యానిమేషన్ ఉంది. చాలా హ్యాపీ. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు అదర్ ఫోటో అయితే ఒకటి రీప్లేస్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఈ ఫోటో రీప్లేస్ పెట్టేసిన. ఓకే. ఓకే. ఇది సెట్ అయింది. దీన్ని కాపీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి, ఇప్పుడు మనకు మధ్యలో అనేది ఫోటోస్ ఉన్నాయి. ఆ మధ్యలో ఫోటోసే ఇప్పుడు యాడ్ చేద్దాం. నేను కొన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసుకోవడం, జూమ్ చేసుకోవడం. ఓకేనా? ఇలా. మధ్యలో డైలాగ్ కూడా ఉంటది. మళ్ళీ ఆ డైలాగ్ ప్లేస్‌లో ఫోటోస్ యాడ్ చేయకండి. ఓకే. ఆ బీట్ బట్టి సెట్ చేసినది మళ్ళీ మీకు కనిపిస్తవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే ఇంతకుముందు కాపీ చేసుకున్నామో ఆ ఎఫెక్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేద్దాం. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. వీలుంటే దీనికి టైల్స్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయండి. అంటే కవర్ చేస్తది. బాగా కవర్ చేస్తది. ఓకే. ఇలా. ఓకే. ఇలా ప్రతి ఒక్క ఫోటోకి ఎఫెక్ట్ అయితే కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఆ వీడియోని కొంచెం జూమ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ వన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, రొటేషన్‌లో మళ్ళీ ఇక్కడ ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం రొటేషన్ చేయండి. ఇప్పుడు చూడండి. ఇలా రొటేట్ యానిమేషన్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటది. దాని తర్వాత సేవ్ చేసుకోండి.